ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః. వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శివశక్త్యైకరూపిణ్యై ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మగిలచల్ల వేణుగోపాల దత్తాత్రేయ నమః. ఓం రాం దత్తాత్రేయాయ నమః. ఓం సరస్వత్యై నమః. సూక్తి సుధా కలశం అష్టాదశ సూక్తులు దినం దినం 17వ భాగం ప్రారంభం. రవిరపి నదహతి తాదృగ్యాదృక్ సందహతి వాలుకానికరఘా అన్యస్య లబ్ధవదూనీచః ప్రాయేణ దుస్సహో భవతి. ఇసుకతిన్నె బొబ్బలికించునట్లుగా సూర్యుడైన చురుకు చూపలేడు. పరుల వలన లబ్ధి పరగెడు నీచుండు దుస్సహుండు జగతి దుస్తరముగా. తాను స్వయంగా ఇతరులను బాధించకపోవచ్చు, కానీ పెంచి పోషించిన నీచుడు ఇతరులను బాధించడం నమ్మకం లేదు కదా. ఎట్లాగంటే సూర్యుడు తానెవరినీ కాల్చడు, కానీ తన మూలంగా వేడెక్కిన ఇసుక మాత్రం పనిగట్టుకొని చురుక్కు అనిపిస్తుంది కదా. ఆచారం లభతే యాయుః ఆచారాదీప్తిత ప్రజాః ఆచారాధనమక్షయ్యో ఆచారోహంత్యలక్షణం. ఆచారమాయువిత్తును ఆచారమిత్తును శృతులనాశించునటుల్. ఆచారమిత్తు ధనమును ఆచారమే లొసగులెల్లనంతము చేయున్. మంచి నడక దీర్ఘాయువిస్తుంది, ఓరుగున్న విధంగా లక్షణమైన సంతానం కలుగుతుంది. తత్ప్రవర్తనే అనే సంపద పెరగడానికి మూలమవుతుంది. దానివల్ల ఎన్ని దోషాలైనా తొలగిపోతాయి. సూచనల్తి జాయయో యత్ర వినశ్యద్యాసుతతుల్కం వినశ్యద్యాసుతకులం. శోచల్తి జాయయో యత్ర వినశ్యత్యాసుతకులం యత్రైతతునచో న శోచంతి వదతే తది సర్వదా. ఇంటి కులకందలే ఇంట కంటి నీరు పెట్టిరా ఇంట నాశమ్మె పేరుకొనును. ఎచట మహిళలు సోగరహితులవుదురు అందువర్జిల్లు సర్వము అహరహమ్ము. ఏ ఇంట్లోని స్త్రీజనం ఎప్పుడు దుఃఖిస్తూ ఉంటారో వారి వంశం త్వరలోనే నాశనమైపోతుంది. ఏ ఇంటి స్త్రీలు దుఃఖించకుండా ఉంటారో ఆ కుటుంబం దినదిన అభివృద్ధి చెందుతుంది. ఈ మాటలు వింటే మన పూర్వులు స్త్రీలను ఎలా చూసుకునేవారో తెలుస్తుంది. నేటి సమాజం ఈ సత్యాన్ని గుర్తిస్తుందా? ఈ సత్యాన్ని గుర్తిస్తున్నదా? గుర్తించాలి. అప్రటీకృత శక్తి శక్తోపి జనస్థిరస్క్రియాంగతే. అప్రటీకృత శక్తి శక్తోపి జనస్థిరస్క్రియాం లభతే. నివసన్నంతదారుణి లంఘ్యో మగ్నిర్నతు జ్వలితః. శక్తిమంతుడంతు చాటుకొల్లముతనే జనులు గౌరవింపజాలరతని. కసమందు అగ్ని కనబడదెప్పుడు మండినంత తెలియు దండితనము.
తాను శక్తిమంతుడని దాటుకున్నంత మాత్రాన ప్రజల గౌరవాధారాలు పొందలేరెవరైనా. కట్టె చాలా శక్తి కలిగిందని మొదట మనకు తెలియదు కదా. నిప్పు రాజుకొని అది మండినప్పుడే దాని శక్తి ఏమిటో బయటపడుతుంది. విక్లవో వీర్యహీనోయం సదైవమనువర్తతే వీరా సంభావితాత్మానః నదైవం పర్యుపాసతే. అంగవికలురు బలహీన జంగములును మాత్రమే దైవమును నమ్మి మసలుతుంద్రు. వీరులకు వారు దైవము దారి గనక తీయయత్నమున పురస్కృతుల కుదురు. అంగవైకల్యం గల వాళ్ళు, శక్తి లేని వారు పూర్తిగా అదృష్టం మీదనే ఆధారపడతారు. వీరులెప్పుడూ అదృష్టం కోసం ఎదురు చూడరు. ఎవరి మీద ఆధారపడకుండా తమ ప్రయత్నం వల్లనే విజయం సాధిస్తారు. యదా వాయుం సమాశ్రిత్య వర్తంతే సర్వజంతవః తదా గృహస్థమాశ్రిత్య వర్తంతే సర్వాశ్రమాః. గాలినాశ్రయించి గడపు జీవముల జగతినున్న సర్వజంతుతతులు ఆశ్రమములు నాల్గునట్లే గృహస్థుని ఆశ్రయించి వెలుగునవనియందు. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము అని 4 ఆశ్రమాలు. అన్నింటికీ ఆధారం వాయువు. అదొక్కటే ఆయుష్యును నిలిపేది. అట్లాగే గృహస్థాశ్రమమే మిగిలిన 3 ఆశ్రమాలకు ఆధారంగా పట్టుకొమ్మగా నిలుస్తున్నది. నారికేల సమాకారా దృశ్యంతేపి సజ్జనాః అన్యే బదరికాకారా బహిరేవ మనోహరా. సజ్జనులు నారికేళము సరణి దోచి అంతరమున స్వాదు యోగ్యముగనుంద్రు. రేగుబండ్లను బోలి సంప్రీతి దోచి ఇతరుల విత్తుల విధాన నింపు నెడరు. కొబ్బరికాయలాగా పైకి కఠినంగా కనబడతాడు మంచి మనిషి. అతని కఠిత్వం వెనుక మంచితనం దాగి ఉంటుంది. అంటే కొబ్బరికాయ లోపల రుచిగల కొబ్బరి, వెయ్యటి నీరు ఉన్నట్లే సజ్జనుల మనసు చాలా మృదువుగా ఉంటుంది. ఇక దుష్టులు పైకి చాలా మృదువుగా అందంగా కనబడతారు, రేగుబొండులాగా. దానిలోని గింజలాగా వారి అంతరంగం కఠినంగా ఉంటుంది. సుఖం చేతే సత్యవక్త సుఖం చేతే మితవ్యయ హితభుక్మితభుక్తైవ తథైవ విజితేంద్రియః. దబ్బరాడనివాడు మితముగ వ్యయము చేయువాడును హితమిత శిష్టరీతి భుక్తి కొనువాడు ఇంద్రియ రక్తిన నచి నిగ్రహించడు వాడు గణిల్తు సుఖము. సత్యం పలికేవాడు, ఇష్టమైన ఆహారం పరిమితంగా తినేవాడు, ధనాన్ని అవసరాన్ని బట్టి వెచ్చించేవాడు, ఇంద్రియాల మీద పెత్తనం చేసేవాడు, వీళ్ళందరూ కంటి నిండా నిద్రపోగలరు. ఇతరులెవ్వరికీ అంత అదృష్టం పట్టదని చెప్పకనే చెప్పినట్లయింది. పరిత్యజేదర్థకామౌ యౌ సస్యాతం ధర్మవర్జితౌ ధర్మం చాప్య సుఖోదర్కం లోక నికృష్టమేవ చ. ధర్మరహితమౌ కోర్కెల ధనములెల్లా వదలిపెట్టంగవలయును వసుదయందు. లోపబాధకమగుతు చిరాకు వెట్టు ధర్మమునునైన వదలుటుత్తమము నిజము. ధర్మము, అర్థము, కామము, మోక్షములను చతుర్విధ పురుషార్థాలన్నారు. మొదటి 3 ధర్మాన్ని త్రోసిరాదనే మిగిలిన 2 వదిలిపెట్టడం తప్పనిసరి అవుతుంది.
లోకాన్ని సుఖ సంతోషాలతో కాపాడడం ధర్మం యొక్క లక్షణం. అలాంటి ధర్మం ఒకవేళ లోకాన్నంతటినీ చీకాకు పెట్టేదైతే దాన్ని కూడా వదిలిపెట్టవలసిందే. అందుకేనేమో పదుగురాడు మాట పాడేయి ధరజల్లు అన్నారు. శ్రద్ధాభక్తి సమాయుక్త నాణ్యకార్యేషు లాలసాః వాగ్యతా సుజయశ్చైవ శ్రోతారః పుణ్యశాలినః. చెవుల నప్పగించి చెప్పునట్టిది విను, వినుము ఇతర పన్నుల యందు ఇచ్చవీడి, పలుకు పలుకునందు చిలుకు శుచినిగాంచి వినడు వారి పుణ్యధనులు కూడమి. తను ఒక చోట మనసు ఒక చోట అన్నట్లు కాకుండా పెద్దల మాటలు శ్రద్ధగా వినాలి. మరొక పని మీద దృష్టి సోకకూడదు. ప్రతి మాటలోని సత్యతను గుర్తించి వినేవాళ్లే పుణ్యం కూటగట్టుకుంటారు. భేదే గుణ వినశ్యేయు భిన్నాస్తు సుజయా పరై తస్మాత్ సంఘాత యోగేన ప్రయతేరంగణా సదా. గణములొకటి కాకున్న విగతములవును, వేరు వేరైన పరులకే విజయ యశము కాన సతతము గణములు కలసియుండ యత్నమునరింతుతుండు నియతి అహితము. ఇప్పుడు రాష్ట్రాలున్నట్లే పూర్వం మన దేశంలో గణరాజ్యాలుండేవి. అందుకే మనది స్వతంత్ర గణతంత్ర దేశంగా రాజ్యాంగం పేర్కొన్నది. గణరాజ్యాలలో ఐకమత్యం లేకపోతే దెబ్బతింటాయి. ఎవరికి వారన్నట్లుగా ఉంటే శత్రువులు తేలిగ్గా వశం చేసుకుంటారు. కనుక తమ ప్రతిపత్తిని కాపాడుకుంటూ ఇతర గణరాజ్యాలతో కలిసి ఉండాలి. ప్రజాస్వామ్య ప్రాథమిక లక్షణం ఇదే కదా. ఎన్ని రాష్ట్రాలు ఉన్నా దేశంలోని అన్ని రాష్ట్రాలను కలిపి ఉంచే మూల సూత్రం ఇది. చరిత్ర నుండి మనం గుణపాఠం నేర్చుకోవాలి. పరవాక్యేషు నిపుణః సర్వో భవతి సర్వదా ఆత్మవాక్యం అజానీతే జ్ఞానన్నపి చ ముహ్యతి. పరుల వాక్కులందు నెరసులెన్నెడి వారు ఎందరైనను దురెప్పుడైనా తనదు పలుకులందు తప్పుల దూడను సూచి అయిన కూడా శుద్ధిగనరు. చాలామంది ఎదుటి వారిలోని దోషాలని వేలెత్తి చూపుతుంటారు. ఈ అందరికీ అనుభవంలో ఉన్న విషయమే. తామర దంపరగా తమలో ఉండే దోషాలను గుర్తించడానికి ఇష్టపడరు. ఇది సమాజంలో ఎక్కువ మందిలో ఉన్న బుద్ధేననిపిస్తుంది. గౌరవం ప్రాప్యతే దానాత్ నతు విత్తస్య సంచయాత్ స్థితిరుచ్చై పయోదానాం పయోధీనామత మదఃస్థితః. దానమునరింప గౌరవం మూను కొనును విత్తమును కూడబెట్టిన విలువరాదు. వర్ష జలదమ్ము నింగిని వరలుతుండ అంబునిధియుండు పాతాళమందుగాదే. దానం చేయడం వల్ల గొప్పతనం వస్తుంది, కూడబెట్టడం వల్ల ఉరిగేదేమీ లేదు, చెడ్డ పేరు వస్తుంది. ఎవరికైనా ఇది తప్పదు. వానలను కురిసే మేగుడు అంత ఎత్తుల పైన ఉంచాడు. మరి నీటిని కూడా పెట్టుకున్న సముద్రుడు ఎక్కడో పాతాళంలో ఉంచాడు. పైగా వాన నీరు స్వచ్ఛంగా రుచిగా ఉంటుంది. సముద్రపు నీరు నోట్లో పెట్టుకోలేం కదా. సేవక స్వామినం దేష్టి కృపణం పరుషాక్షరం ఆత్మానం కింసనద్వేష్టి సేవ్యా సేవ్యం నవేత్తి యః. లోభియగు యజమాని నిర్రోతగొనుతూ కటువు మాటల దాసుళ్ళు కంటగిల్తూ సేవ్యుడు సేవ్యుడనుతూ చర్చించలేని వాడు తనను ద్వేషింపవేడదేలా. యజమాని పిసినారి తిట్టేవాడైతే సేవకుడు అతన్ని సహించలేడు. ఎవరిని సేవించాలో ఎవరిని సేవించకూడదో తెలియని వాడు తన్ను తానెందుకు అసహించుకోడో అనుకోవడంలో అర్థం లేదు. ఐక్య బలం సమాజస్య తదభావే సదుర్బలః
తస్మాదైక్యం ప్రశంసంతి దృఢం రాష్ట్రహితైషిణః సంగమునకైక్యతయదూడ సగము బలము కలియకున్నతో లేదట్టి బలము మనకు మేలు కోరువారు మనల మెచ్చుకొనగా సంగమొక్కటై నిలువగా జయము గలుగు. సమాజమంతా ఒక్కటిగా ఉండాలి, అదే సగం బలం. ఒక్కటిగా లేకపోతే బలం ఎక్కడి నుంచి వస్తుంది? మన మేలు కోరేవారు చెప్పే మాట ఇదే. వారిని మనం సంతోషపెట్టాలంటే ఒక్కటిగా నిలవాలి. ఒక్కటిగా నిలిస్తే మనదే పై చేయి అవుతుంది. అప్యబ్దిః పానాన్మతః సుమేరున్మూలనాదపి అపివక్ష్ణ్యశనాత్ సాధో విషమశ్చిత్త నిగ్రహః సాగరాల నీరంతయు త్రాగవచ్చు మేరునవలీల పెగలించి మించవచ్చు ఇంగలమునంతయు నమలి మృంగవచ్చు మనసునదుపు చేయుటనగ మనకు కాదు. సముద్రాలలోని నీరంతా పోసన పట్టవచ్చునేమో, మేరు పర్వతాన్ని వెళ్ళగించి పారేయవచ్చునేమో, నిప్పులను నోటబెట్టి నమిలి మింగేయగలమేమో, కానీ మన మనసును కోరికలను అదుపు చేసుకోవడం మాత్రం మన వల్ల కాదు. మొదటి 3 పనులు మానవ మాతృలెవరూ చేయగలవి కాదు. అయినా వాటిని చేయవచ్చేమో. కష్టపడి మనసును అదుపులో ఉంచుకోగలగడం మాత్రం మన వంటి సామాన్యులకు సాధ్యం కాదు. అధీత్య చతురో వేదాన్ సర్వశాస్త్రాణ్యనేకశః బ్రహ్మత్వం న జానాతి దర్వీసూపరసంయత వేదములను శాస్త్రములను విడువకుండా ఎన్ని మారులు చదివిన ఏమి ఫలము బ్రహ్మతత్వమెరుగలేము భ్రమయ తప్ప గంటె ఎరుగునే సుంతైన వంట రుచిని. వేదాలు 4 మాత్రమే, శాస్త్రాలు ఎన్నో. వీటన్నిటిని ఎన్నిసార్లు తిరిగేస్తే మాత్రం లాభమేముంది? బ్రహ్మజ్ఞానాన్ని అందుకోలేము. ఆ పదార్థాన్ని పట్టుకోగలం అనుకోవడం వట్టి భ్రమే. వడ్డించే గంటకు గరిటకు వంట రుచి కొంచెమైనా తెలుస్తుందా? యస్య చిత్తం నిర్విషయం హృదయం యస్య శీతలం తస్య మిత్రం జగత్సర్వం తస్య ముక్తిఃకరస్థితో. విషయవాచలు చిత్తము వీడనేని దెందమది చల్లనై ఉండు టెరిగనేని మిత్రమాతనికి జగన్ మేళనమ్ము ముక్తి కరతల స్తంభెపో ముదము మీర. కోరికలు లేని మనసు ఉండాలి, హృదయం ప్రశాంతంగా ఉండాలి, లోకమంతా నిన్ను స్నేహభావంతో చూస్తూ ఉండాలి. అప్పుడిక మోక్షం అన్నది నీ చేతిలో ఉన్న వెన్న ముద్ద లాంటిది. అంటే కోరికలను జయించిన వాడు, నిర్మలమైన మనస్సు గలవాడు, జీవకూడిని ప్రేమించేవాడు అయిన మనిషికి వెన్నముద్ద మింగినంత సులభంగా మోక్షం లభిస్తుందన్నమాట. శుభం భూయాత్. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. రుక్షితులా కలశం 18 సూక్తులు దినం 17వ భాగం సంపూర్ణమైనది. స్వస్తి.